మరి అందరికీ వందనాలు. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుత్థాన దినమును బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. ఈ యొక్క వాక్య భాగం మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. అపోస్తల కార్యము 26-22 చదువుకుందాం. అపోస్తల కార్యము 26. మరి యేసు ప్రభువు వారు మరణించి మరి సమాధిలో పెట్టబడి మూడవ దినాన ఆయన తిరిగి లేచారు. 26-22. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిరీక్షించుకుని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందువారిలో మొదటి వాడకుడి చేత ఈ ప్రజలకు అన్ని జనులకు వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలు మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అల్పులను కనులకు సాక్ష్యం ఇచ్చుచుంటుంది. మరి ఈ యొక్క అపోస్తల కార్యం 26-22 ద్వారా ఏమర్థమవుతుందంటే యేసు ప్రభు వారి పునరుత్థానం గురించి పౌలు గారు చెప్తున్నారు. అక్కడున్న మరి సంఘముతో అక్కడున్న ప్రజలతో ఆయన మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు వారు మరి మరణించి ఆయన ఎలా లేచారు, శ్రమపడి మృతుల పునరుత్థానం పొందువారిలో మొదటి వాడిగా లేచాడంట. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం సువార్త ప్రకటించారంటే మరి దేవుని రాజ్యం గురించి, నిత్య జీవం గురించి, పునరుత్థానం గురించి మరి ఆయన ప్రాంతాల్లో వెళ్ళి సువార్త ప్రకటించినట్లు మనము చూస్తాము. అయితే మరి ఇక్కడ ఏమి ప్రకటిస్తున్నారంటే మరి క్రీస్తు మనందరికి ఒక మాదిరిగా, ఒక నిరీక్షణ, ఒక ధైర్యం ఉంచడానికి ఆయన మరణించి మరలా మూడవ దినాన తిరిగి లేచినట్టు మనకు అర్థమవుతుంది. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే మనము కూడా మరణించిన తర్వాత మరలా ఆ యొక్క దేవుని రాకడ సమయంలో ఆయనతో పాటు మనం కూడా లేపబడతాము అని ఈ మాటను బట్టి మనకి అర్థమవుతుంది. కాబట్టి మన ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏం అర్థమవుతుందంటే మన అందరం కూడా తిరిగి లేస్తాము అని మనము విశ్వాసము రూఢిగా ఉంచాలి. అప్పుడు మరి మనము కూడా లేస్తాము. ఈ మాట బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకా మరి అపోస్తల కార్యము 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 16-18 వరకు. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 16-18 వరకు మనము చదువుకుందాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికూరీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారు. కొందరు ఈ వదరబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకున్నది. అతడు యేసుని గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించను గనక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకున్నది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళారంట. వెళ్తే అక్కడ బాగా విగ్రహాలతో నిండి ఉన్న, విగ్రహారాధనతో నిండి ఉన్న ఆ ప్రాంతాన్ని ఆయన చూశాడంట. మనుషులను చూసి అతని హృదయం పరితాపం చెందిందంట, బాధపడిందంట, తట్టుకోలేకపోతున్నాడంట. అప్పుడు ఏం చేశాడంటే మరి ఆయన సమాజ మందిరములు యూదులతో భక్తిపరులతో ప్రతి దినము వారితో సంత వీధిలో వారితో కలుసుకొని తర్కిస్తూ మాట్లాడేవారంట. మాట్లాడుచు ఏం జరిగిందంటే మరి అక్కడ ఉన్న ఆ జ్ఞానులతో వారందరితో వాదించి చెప్తుంటే వాళ్ళు అంటున్నారంటే దీనికి ఏమని సంబోధించారు పౌలు గారిని, ఈ వదరబోత అసలు ఏం చెప్తున్నాడు మనకి, దీనికి ఏమైనా తెలివి ఉందా, ఈయన చెప్పేది అసలు ఏం ప్రకటిస్తున్నాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారంట. కానీ అక్కడ పౌలు గారు ఏం ప్రకటిస్తున్నారంట, యేసుని గురించి, పునరుత్థానమును గురించి ప్రకటిస్తున్నాడంట. అయితే మరికొందరు ఏం చేశారంట, వీడు దెయ్యాల్ని ప్రచురిస్తున్నాడని చెప్పుకున్నారంట. కానీ ఈయన చెప్పే మరి ఆ యొక్క బోధ వారు గ్రహించిన వారుగా, తిరుగుబాటు చేయువారుగా ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. అర్థమైందా? అయితే మరి పౌలు గారు ఇక్కడ మనము 2 దగ్గర చూసాం.
క్రీస్తు పునరుత్థానం గురించి అక్కడున్న మనుషులతో, యూదులతో, అక్కడున్న ప్రజలతో మరి ప్రకటించడమే కాకుండా వారితో వాదించేవాడంట, తర్కించేవాడంట. అంటే ఏ విధము చేతనైనా ఈ యొక్క అర్థము వారికి అర్థమయ్యేలా, వారి హృదయాల్లోకి, వారి మనసుల్లోకి వెళ్ళేలా అతను ప్రయత్నం చేసేవాడంట. వాళ్ళకి అర్థమయ్యే వరకు మళ్ళీ మళ్ళీ చెప్తూ, మళ్ళీ మళ్ళీ వాదిస్తూ, మళ్ళీ మళ్ళీ తర్కిస్తూ, మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేసి అక్కడ వెళ్తుంటే ఎవరెవరు కలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టేవాడంట, మాట్లాడేవాడు. దీనికోసమే డిస్కస్ చేసేవాడంట. మనం ఎవరైనా కలిసారనుకోండి, దేనికోసం మాట్లాడతాము? ఇప్పుడు ఎక్కడైనా చాలా గుంపులు కూడుతారు మనుషులు. ఏం మాట్లాడతారు? ఏదైనా సినిమా కోసం, కొత్త సినిమా వచ్చిందంటే, లేకపోతే ఏదైనా సీరియల్ కోసం, లేదంటే వేరే వాళ్ళ మీద అలా డిస్కస్ చేస్తారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేసేవారంట, అతని పని అంతా, అతని గురంతా ఒకటే. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు కొరకు, పునరుత్థానం కొరకు, శిలువ మరణం కొరకు ఇలాంటి విషయాలు తర్కించేవాడంట, డిస్కస్ చేసేవాడంట. అర్థమైందా? ఆయన ఒక మాదిరిగా ఉన్నారు. మనము కూడా ఈ పునరుత్థానం దినాన మరి ఏం చేయాలంటే, ఎవరైనా మనకి తెలిసిన వారు, మన బంధుమిత్రులు మనం వచ్చేటప్పుడు పనికిరాని విషయాలు డిస్కస్ చేయకుండా యేసు ప్రభు వారి కొరకు, ఆయన రక్షణ సువార్త కొరకు, ఆయన పునరుత్థానం కొరకు, ఆయన నిత్య జీవం కొరకు, పరలోకం కొరకు మనము మరి డిస్కస్ చేయాలి, ఇతరులకు ప్రకటించేవారుగా ఉండాలని వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. అక్కడ చాలా మంది జ్ఞానులు ఉన్నారంట, జ్ఞానులు వచ్చి వాదిస్తున్నారంట. అర్థమైందా? అయితే ఇక్కడ బైబిల్లో ఒక మాట రాయబడింది, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలోనున్న వెర్రి వారిని నేను ఏర్పరచుకున్నాను అన్నాడు దేవుడు. నిజంగా మనకి ఏ జ్ఞానము లేదు, ఏ తెలివి లేదు, ఏ బలము లేదు, కానీ దేవుడు మన మనోనేత్రాలు తెరిచాడు. ఆయనే రక్షకుడు, ఆయన ద్వారా ఆయన నిత్య జీవము, ఆయనే మరి మనల్ని మరలా పునరుత్థానంగా లేపి మనల్ని తీసుకెళ్తాడు, మహిమ శరీరంలో ధరింపజేసి అని మనము నమ్మేలా దేవుడు మన యొక్క మనోనేత్రాలు తెరిచాడు, మనల్ని దర్శించాడు, మనల్ని రక్షించాడు. మరి మనము నిజముగా ఆయన రక్షణను పొందుకున్న మనము నిజముగా ధన్యులమా అని అర్థమవుతుంది. అవునా కాదా చెప్పండి కదా? అయితే మరి ఇంకా ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 11:23-24 వచనాలు చదువుకుందాం. అక్కడ ఒక విషయం రాయబడింది. అక్కడ ఒక సంఘటన, మనందరికి తెలిసినదే ఒక సంఘటన జరిగింది. అక్కడ ఏం, నీ సహోదరుడు మరలా లేచునని ఆమె చెప్పగా, మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునను. ఇక్కడ మరి వాక్యం ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే, మనకు తెలుసు యేసు ప్రభు వారు మార్త, మరియా, లాజరు కుటుంబాన్ని ఎంతో ప్రేమించారు. వారితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వారు మరి తల్లిదండ్రులు లేని అనాథలుగా ఉంటున్న వారికి ఆయన ఉండి దేవుని కోసము, దేవుని సువార్త కోసము ప్రకటించి వారిని దేవుని తట్టు తిప్పటానికి అనేక విధాలుగా ఆయన ప్రయత్నించాడు. అదేవిధంగా దేవుని సువార్తలో, రక్షణలో వారిని నడిపించారు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, మరి వారితో చాలా సన్నిహితంగా ఉన్నారు కదా, ఒకరోజు ఏం జరిగిందంట, లాజరు చనిపోయిన సమయానికి వారి పక్క ఊరిలో యేసు ప్రభు వారు ఉండడము జరిగింది. వీళ్ళు మరి అనారోగ్యంతో ఉన్నప్పుడే కబురు పెట్టారు, వస్తానని చెప్పి రాలేదంట. ఆ తర్వాత చనిపోయాడు, కబురు పెట్టారు, ఆయన రాలేదు. సమాధి కార్యక్రమం కూడా అయిపోయింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అయ్యే ఎప్పుడు మీతోనే ఉండే కదా, మరి అనారోగ్య సమయంలో ఎందుకు రాలేదని కొంతమంది సలుగుతున్నారు, పొగలు పెడుతున్నారంట. కొంతమంది మరి కనీసం చనిపోయినప్పుడైనా రావాలి కదా, ఎందుకు రాలేదు, ఎప్పుడు మీ ఇంట్లో తినేవాడు, మీతోనే ఉండేవాడు, మీతోనే సహవాసం చేసేవాడు కదా, మరి ఇలాంటి పరిస్థితులు ఆయన ఎందుకు రాలేదు అని అనేవారు కొంతమంది. అయితే మరి యేసు ప్రభు అలా లేట్ చేసి ఆ సమాధి కార్యక్రమం అయిపోయింది. 3 రోజులు జరిగిందంట. అయిపోయిన తర్వాత అప్పుడు మనము మరి లాజరు ఉన్న ఊరు ఏంటది, బేతనీయకి వెళ్దామా అని అక్కడ శిష్యులకు చెప్తున్నారంట. శిష్యులు అంటున్నారు, అయ్యా మరి వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళలేదు, ఇలాంటి స్థితిలో మనం వెళ్ళినట్లయితే వాళ్ళు మనకు రానిస్తారా, కొడతారేమో, అలా శిష్యులు భయపడుతున్నారు. అర్థమైందా? అలాంటి సమయంలో ఏం జరిగిందంటే, పర్వాలేదు వెళ్దామని చెప్పి శిష్యులను బలపరిచి, ధైర్యపరిచి వారిని పట్టుకొని మరి బేతనీయకి వెళ్ళారంట. బేతనీయకి వెళ్తే మరి అక్కడ వాళ్ళ అక్కలు 2 ఉన్నారు, మార్త, మరి లాజరు యొక్క అక్క చెల్లెలు. అయితే వారిద్దరిని మరి పిలిచారంట. అయితే
మరి యేసు ప్రభు వచ్చారని తెలియగానే వాళ్ళు వచ్చారంట. అయితే మార్తతో యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు. ఏం చెప్పారంట? నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాడంట. అయితే ఆమె ఏమనుకుంటుంది? చెప్పగానే ఆయనతో ఆమె ఏమనిందంట? అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అనెను. అంటే ఆమె దేనికోసం మాట్లాడుతుంది? పునరుత్థానం గురించి. అంటే యేసు ప్రభు వారు ఆ దేవుని రాజ్యం గురించి, పునరుత్థానం గురించి, నిత్యజీవం గురించి ఎంతో చక్కగా వారి కోసం ప్రతి దినము వారికి సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు ఎంతో చక్కగా విని మరి ఆ మాటలు గుర్తు చేసుకుంటున్నట్టు మనకి అర్థమవుతుంది. అర్థమైందా? అంటే ఈమె ఏమి నమ్ముతుంది? తమ్ముడు చనిపోయాడు, మరలా ఆ పునరుత్థానంలో మరి అందరితో పాటు ఆ దేవుని రాకడి సమయంలో లేస్తాడు అనుకొని ఆ పునరుత్థానం గురించి చెప్తుందండి. అర్థమైందా? ఇప్పుడు ఎలా ఉన్నారంటే మనుషులు పునరుత్థానం గురించిన అవగాహన లేకుండా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? మరణించిన మనము ఒకరోజు మరి మరలా లేస్తాము, ఆయనతో పాటు ఆయన వచ్చి మనందరినీ తీసుకుని వెళ్తాడు, నిత్యజీవంలో ఉంటామనే విషయము మనందరికీ తెలియాల్సిన అవసరత ఉంది. పునరుత్థానం యొక్క ప్రత్యేకత అదే అనమాట. అయితే మరి ఆమె ఆ పునరుత్థానం కోసం మాట్లాడుతుంది. కానీ యేసు ప్రభు వారు అక్కడ ఏం చేశారు? మరలా ఆ లాజరు బయటికి రా అని చెప్పి ఆ లాజరును బ్రతికించినట్లు మనకి అర్థమవుతుంది. అయితే మరి ఆయన లేట్ చేయడం వారికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలు జరిగింది కదా. ఆయన మరి బాగినప్పుడు కబురు పెడితే రాలే, ఆయన వచ్చి ఇలా ప్రార్థన చేస్తే బాగైపోతారు అనుకుంటున్నారు చాలా మంది. వాళ్ళతోనే ఉంటాడు కదా, వచ్చి బాగు చేస్తాడు. కానీ ఒక ఉద్దేశంతో ఆయన రాలేదు, మౌనంగా ఉన్నాడు. చాలా మంది కొన్ని పరిస్థితులు రాగానే ఏవేవో మనం ఊహించుకొని అనేస్తుంటాం. కానీ ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ యేసు ప్రభు వారు మరి తరువాత వచ్చారు. ఒకవేళ అప్పుడే వచ్చి ప్రార్థన చేస్తే పెద్దగా ఏమి ఉంటది కదా. చాలా మందిని బాగు చేశారు, వాళ్ళతో పాటు ఈయన కూడా బాగు చేశారు అనారోగ్యంతో. కానీ మరి లాజరు అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అప్పటి నుంచి ఎప్పుడైతే లాజరు మరి బ్రతికించబడ్డాడో అక్కడ ఏం జరిగింది? లాజరును చూడడానికి జనాలు గుంపులు గుంపులుగా వచ్చేవారు. చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, 3 దినాలు అయిపోయింది. కంపొస్తుందా లేదా? బాడీ మరి కుళ్ళిపోతుంటుందా లేదా? కానీ మరి యేసు ప్రభు వారు కుళ్ళిపోయిన శరీరాన్ని మరి ఆయన ఏం చేశాడు? జీవము పెట్టి మరలా బ్రతికించాడు. అర్థమైందా? కాబట్టి కుళ్ళుని శరీరాన్ని కూడా బ్రతికించడానికి ఆయన సమర్థుడు. దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే అక్కడ దేవుని యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత శక్తి గల దేవుడో, ఎంత సామర్థ్యం గల దేవుడో. మనం ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేస్తుంటాం, కానీ మన జీవితంలో కొన్ని విషయాలకి మనం ఆన్సర్ చూస్తాం, మరి కొన్ని విషయాలకి ఆన్సర్ చూడలేము, జవాబు తొందరగా రాదు. ఆ రాకపోవటం వల్ల చాలా బాధపడుతుంటాము, మరి ఓపిక నశించిపోతుంటది, కృంగిపోతుంటాము, నిరుత్సాహపడుతుంటాము. కానీ ఇక్కడ లాజరుని బట్టి చూస్తే మనం ఏం తెచ్చుకోవాలి? చివరి వరకు మన నిరీక్షణ మనము కోల్పోకూడదు. ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నాము, ఏ మేలు కొరకు అడుగుతున్నామో ఖచ్చితంగా అది పొందుకుంటాం. ప్రసంగిలో ఒక మాట రాయబడింది. ఏంటది? నీ ఆహారమును నీళ్ల మీద వేయము, మరి కొన్ని దినముల తర్వాత అది కనిపిస్తుంది. దాని యొక్క అర్థం ఏంటంటే మరి ఒక వాక్యం విత్తినావా, దానికి ఆన్సర్ రావట్లేదు, కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని దినాల తర్వాత ఆన్సర్ చేస్తాం, దాని ప్రతిఫలం. అలాగే నీ భర్త కోసమో, నీ కుటుంబం కోసమో, ఒక విషయం కోసమో, ఒక ప్రత్యేకమైన విషయం కోసం ప్రార్థన చేస్తాం. దానికి జవాబు పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? విశ్వాసముతో ఎదురు చూడాలి. అర్థమైంది? ఒక్కరోజు దాని యొక్క మరి ఆ ప్రతిఫలము, ఆ ప్రార్థనకి జవాబు అనేది మనము చూస్తాం. వీళ్ళు చాలా ప్రార్థన చేసి ఉంటారు. లాజరు మరణ పడుకున్నాడు, చాలా యేసుప్రభు రాలేదు. మీరైతే కన్నీరు కాచి ఉంటారు కదా, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అక్క చెల్లి ఇద్దరు మంచి విశ్వాసులే, ఎంతో ప్రార్థన చేశారు, ఎంతో ప్రార్థన చేశారు. చివరికి ఏం జరిగింది? చనిపోయింది ఆయన, బ్రతకలే. అక్కడికి వచ్చిన వారు మరి ఎన్నో మాటలు ఖచ్చితంగా అనే ఉంటారు, కానీ మరి వీళ్ళు అనుకున్నారు దేవుని చిత్తం అయిపోయింది, టైం అయిపోయింది, తీసుకున్నారు అనుకున్నారు. చాలా బాధపడ్డారు. అయ్యో తల్లిదండ్రులను కోల్పోయాము, మరి ఇప్పుడు ఉన్న తమ్ముడిని కూడా కోల్పోయాము, మాకు ఏ మగదుక్కి లేకుండా అయిపోయింది, ఏ సహాయం లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నామని వారు బాధపడ్డారు. కానీ ఏం జరిగింది? వారి జీవితంలో
వారి జీవితంలో ఊహించిన కార్యం వారు చూశారు. అర్థమైందా? మనం ఒక విషయం కోసం ప్రార్థన చేసేటప్పుడు మనము చిన్నగా అడుగుతాం, కానీ దేవుడు మరి గొప్ప కార్యం చేయాలని కొన్ని కార్యాల విషయమై లేట్ చేస్తుంటాడు. అర్థమైందా? ఓపికతో విశ్వాసంతో కనిపెట్టినట్లయితే గనక మరి మనము ఊహించని మేలులు అద్భుతమైన కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలి? మరి చిన్న చిన్న అడుగుతాము, అది పొందుకొని సంతోషిస్తుంటాము. కొన్నిసార్లు జరగపోగానే మరి సనుగుతుంటాము, బాధపడుతుంటాము, దుఃఖపడుతుంటాము. కానీ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే మరి లాజరు ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక మంచి సాక్షిగా ఆ దేవుడు ఉంచాడు. అర్థమైందా? మనము ఊహించిన వైపు నుండి దేవుడు సహాయం పంపిస్తాడు. మరి ఎంత గొప్ప దేవుడు అంటే మనము ప్రార్థన చేసిన దానికంటే గొప్ప మేలు చేయడానికి ఆయన సమర్థుడు, చేయటానికి ఇష్టపడుతున్నాడు. అయితే నేను ఒక చిన్న సాక్ష్యం ఏం చెప్పాలనుకున్నానంటే మరి ఈరోజు ఈస్టరు చాలా మనీ చాలా కొద్దు ఉందనమాట. అయితే ప్రార్థన చేశాను, చాలా రెంట్ అది పే చేయాలి, చాలా అవసరాలు ఉన్నాయి, ఫుడ్ అది పెట్టాలని ప్రార్థన చేశాను. ప్రభువా ఆ రోజుకి నాకు ఎంత మనీ కావాలంటే ఫుడ్కి అన్ని ఖర్చుకి ఒక 2,000 కావాలి ప్రభువా, సహాయం చేయడానికి ప్రార్థన చేశాను. చాలా టెన్షన్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఎవరి ద్వారా సహాయం పంపిస్తాడో తెలియదు, కానీ ప్రార్థన అయితే చేశాను. దేవుడు ఎంత అద్భుతకరంటే ఎంత అడిగితే అంత దేవుడు సమకూర్చి ఆ కొదువు లేకుండా అక్కడను తీర్చాడు. అంటే నేనేం చెప్పాలనుకున్నాను, కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకి వెంటనే ఆన్సర్ వస్తుంది, కొన్ని ప్రార్థనలకి లేట్ జరుగుతుంటది. ఎందుకు అంటే మరి ఏవి తొందరగా జరగాలో, ఏవి షార్ట్ లో జరగాలో, ఏవి లేటుగా చేయాలో ఆయనకి తెలుసు. అర్థమైంది? ఇప్పుడు ఇది అవసరము కాబట్టి ఇప్పుడు చేసేది దేవుడు. అర్థమైందా? కొన్ని లేట్ అవుతుంటాయి, అది మనల్ని సరిచేయడానికి కావచ్చు, మనల్ని మరి మహిమపరచడానికి కావచ్చు, మనల్ని ఒక సాక్షిగా ఉంచడానికి కావచ్చు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మరి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క ఉద్దేశానికి మనల్ని మనము అప్పగించుకున్నట్లయితే గనక మరి దేవుని గొప్ప కార్యాలు మనము చూస్తాం. అర్థమైందా? కాబట్టి మరి ఆయన మరణించి మరలా పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. మనము కూడా మరణించి ఒకరోజు పునరుత్థానులుగా ఆయనతో పాటు లేస్తామని నమ్మాలి. అదేవిధంగా మరి పౌలు గారు ఏ విధంగా అయితే అనేక మందికి ఆయన యొక్క పునరుత్థానం గురించి ప్రకటించారో మనము అర్థం చేసుకోవాలి. మన కుటుంబ సభ్యులకు, మనకు తెలిసిన వారికి, స్నేహితులకు ఈ యొక్క పునరుత్థానం గురించిన మరి విషయము ఇతరులకు ప్రకటించాలి. యేసు ప్రభు మన సృష్టికర్త. యేసు ప్రభు మన కోసం మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఎక్కడైనా మనిషిగా రావడం చూశారు? ఆయన మనిషిగా వచ్చాడు. శరీరంలో ఎన్నెన్ని బాధలు ఉంటాయో అవన్నీ కూడా అనుభవించాడు మన కోసము. మరి ఏ పాపము చేయలేదు, ఏ శాపము లేదు, కానీ మన కోసం శాపమయ్యాడు. మన కోసము మరి ఆ సిలువలో త్యాగం చేసి మరణించాడు. అంతేకాకుండా తాను చెప్పినట్లే మరలా 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేచాడు. మరి ఆయన జనన మరణ పునరుత్థానం గురించిన సువార్త మనం ఇతరులకు ప్రకటించేవారుగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. మరి పౌలు గారు అదే చేస్తున్నారు. అక్కడ తర్కిస్తున్నారంట, వాదిస్తున్నారంట, వ్యతిరేకత చూపిస్తున్నారంట. అయినప్పటికీ ఎక్కడ భయపడలేదు, ఎక్కడ తడబడిపోలేదు. ధారాళంగా వారందరితో తర్కించి బోధించినట్టు మనకి అర్థమవుతుంది. అలాగే మరి వీడియో చూస్తున్న వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా మరి ఆ విధంగా ఆ లాజరు జీవితంలో ఎలాంటి మేలు జరిగిందో ఆ విధమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆయన పునరుత్థానం వలె మనము కూడా ఆ పునరుత్థానము, ఆ యొక్క మహిమ శరీరము ధరించుకొని మనము కూడా ఆయన రాకుడిలో లేవనెత్తబడతామని నమ్మాలి. మరి వాక్యం విన్న మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇది ఇతరులకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుల గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యమును బట్టి వందనాలు. వింటున్న వారి జీవితాల్లో అద్భుతాలు మేలు చేయండి ప్రభువా తండ్రి. మా కొరకు పునరుత్థానుడిగా తిరిగి లేచిన దేవా వందనాలు. మాకు కూడా ప్రభువా నిరీక్షణ ఉంచడానికి, నిరీక్షణకు ఆధారమైన దేవా వందనాలు. ఒకరోజు మేము కూడా మరణించి పునరుత్థానులుగా లేస్తామని నమ్ముచున్నాము తండ్రి. దేవా ఆ నిత్య జీవంలో మేము కూడా ఉంటామని నమ్ముచున్నాము తండ్రి. దేవా వింటున్న వారి జీవితాల్లో గొప్ప మేలులు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య
కార్యాలు జరిగించండి. ఎంతో కాలంగా కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేసిన జవాబు పొందని కార్యాలు జవాబు దయచేవాడానికి వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి హృదయవాంఛలు తీర్చండి, అక్కర్లు తీర్చండి, దీవించండి, విశ్వాసపు లోతుల్లోకి నడిపించండి. మనోనేత్రాలు ప్రభావ తెరవండి. వాక్యపు వెలుగులో ఒక్కొక్కరు పరిశీలన చేసుకుని సహాయం చేయండి. మీ సత్యములో ఒక్కొక్కరి జీవితాలు కట్టండి, కట్టిన హృదయాలు మార్చండి. దేవా, కొంతమంది మీ మీద తిరుగుబాటు చేసేవారు, మీ మీద కఠిన హృదయం కఠినపరుచుకునేవారు, మీ సన్నిధికి రాని వారిని దర్శించి మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కృతజ్ఞత అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.